Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. So, ఈ రోజు మనం అక్టోబర్ 2 కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాం. అండ్ ఈరోజు ఇంకా మీకు లాస్ట్ డేట్, మీరు ప్రీవియస్ వీక్ ఏదైతే సెప్టెంబర్ 4th వీక్, సో వాటి యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మెన్షన్ చేయకపోతే అట్లీస్ట్ ఈ రోజైనా మీరు మెన్షన్ చేయండి. సో మీ యొక్క నేమ్స్ అనేది రేపు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో టుడే ఇట్ సెల్ఫ్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ 3 or 4 కండిషన్స్ ఏవైతే మీకు చెప్పానో, దట్ మీన్స్ ఈవెన్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ కూడా మీరు మెన్షన్ చేయాలి. అంటే అందులో కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ రైస్ చేస్తున్నాను మనం క్లాస్ డిస్కస్ చేస్తున్నప్పుడు. సో ఈవెన్ ఆ టాపిక్స్ని కూడా, ఓకేనా. సో ఫస్ట్ ఇప్పుడు మనం అక్టోబర్ 2 కరెంట్ అఫైర్స్లో ఈవెన్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, స్పోర్ట్స్ న్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవార్డ్స్ అండ్ ఇంకా మనం ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ నేషనల్ న్యూస్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా, అంటే కొన్ని మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో అండ్ మీకు ఒకవేళ ఇంకా పీడిఎఫ్స్ కావాలి కరెంట్ అఫైర్స్వి అనుకుంటే, ఒకవేళ మీకు తెలియకపోతే అట్లీస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో డైలీ బేసిస్ మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళినట్టయితే, ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, సో ఫస్ట్ మనం గవర్నమెంట్ స్కీమ్ ఏంటి అంటే డిజి సాక్ష్యం అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్, మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ ఏంటి అంటే ఇక్కడ డిజి సాక్ష్యం అనేది ఏంటి, ఇందులో యాక్చువల్గా ఏ మినిస్టర్ దీన్ని లాంచ్ చేశారు అండ్ యాజ్ వెల్ as ఏ మినిస్ట్రీ, ఓకే ఇది జాయింట్ ఇనిషియేటివా ఏదైనా ఇండివిజువల్ ఇనిషియేటివ్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని సెటప్ చేశారా. ఓకే, దెన్ మేజర్గా ఏంటి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి డిజి సాంక్షంది, అండ్ డిజి సాంక్ష్యం లాంటి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయా లేదా ఇదే ఫస్ట్ వన్నా. ఓకే, సో ఇలాంటి ఏరియాస్ అన్ని ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతాం. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనకి ఇప్పుడు క్లాస్లో ఉన్నాయి. సో లెట్ us మూవ్ టు ద క్లాస్. కాన్సెప్ట్ ఏంటది, డిజి సాక్ష్యం ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది మనకి యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు. సో ఇది ఏంటంటే ఒక జాయింట్ ఇనిషియేటివ్ అనమాట. సో ఈ డిజి సాక్ష్యం అనే జాయింట్ ఇనిషియేటివ్ మరి ఏ 2 ఆర్గనైజేషన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అంటే, ఫస్ట్ వన్ మనకి మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఏంటవి మైక్రోసాఫ్ట్ ఇండియా ఇంకా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేవి ఇక్కడ యాక్చువల్గా ఈ డిజి సాంక్ష్యం ప్రోగ్రామ్ని సెటప్ చేశారు. రైట్, దెన్ ఈ డిజి సాంక్ష్యం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, రైట్. సో మేజర్గా ఏంటి అంటే డిజిటల్ స్కిల్స్ ప్రోగ్రామ్. ఇది డిజి సాంక్ష్యం అంటున్నాం కదా, డిజిటల్ స్కిల్స్ అనమాట. సో మేజర్గా యూత్ ఎవరైతే ఉన్నారో, సో కన్సిడరింగ్ రూరల్ ఇంకా సెమీ అర్బన్ ఏరియాస్లో యూత్ని వాళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీకి సంబంధించిన కొన్ని ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసము వాళ్ళకి ఈ డిజి సాంక్ష్యం ప్రోగ్రామ్ ద్వారా ఒక అవేర్నెస్ తీసుకురాబోతున్నారు. దేని గురించి, ఇంప్రూవింగ్ దేర్ డిజిటల్ స్కిల్స్. ఈజీ క్లియర్. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కండక్టింగ్ దిస్ డిజి సాంక్ష్యం ప్రోగ్రామ్. దెన్ యాజ్ వెల్ as ఎందుకోసము మరి ఇక్కడ వాళ్ళకి ఈ డిజిటల్ స్కిల్స్ని మేజర్గా ఇంప్రూవ్ చేస్తున్నారు అంటే, బికాస్ ఇప్పుడు మనం మన డైలీ ఆస్పెక్ట్స్లో కూడా డే బై డే ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది ఏంటి, ఈవెన్ టెక్నాలజీ, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో అందుకోసమే యూత్కి మేజర్గా రూరల్ ఇంకా సెమీ అర్బన్ యూత్కి ఇక్కడ డిజిటల్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసమే ఈ డిజి సాంక్ష్యం ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దెన్ ఇదైనా ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్కి లైక్ ఒక ఎక్స్టెన్షనా అంటే ఎస్. ఓకే, కొన్ని ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ సెమీ అర్బన్ ఇంకా ఈ రూరల్ ఏరియా సంబంధించిన యూత్ని ట్రైన్ చేయడం కోసము ఈవెన్ మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా కవర్ చేశాము. ఒకసారి మీరు ఆ కాన్సెప్ట్స్కి వెళ్ళండి, మీ దగ్గర నోట్స్ ఉంటే ఒకసారి రిఫర్ చేయండి. ఓకే, దిస్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సపోర్టింగ్ యూత్ ఫ్రమ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. ఈజీ క్లియర్. నెక్స్ట్
ఇక్కడ ఏంటి అంటే ఒక న్యూ పోర్టల్ అనమాట. ఈ పోర్టల్ ఏంటి అంటే సాక్రెడ్ పోర్టల్. యాక్చువల్గా ఈ సాక్రెడ్ పోర్టల్ అనేది మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ రీసెంట్గా మన ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. October 1st కరెంట్ అఫైర్స్లో ఏంటది October 1st of 2021ని ఈ ఇంటర్నేషనల్ ఓల్డర్ పర్సన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు అనేది. అండ్ థీమ్ ఏమన్నాం 2021ని డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్. ఓకే, ఇది మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ యొక్క థీమ్, రైట్? అంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డే కవర్ అయింది, మళ్ళీ ఒకసారి రివైజ్ కూడా చేసాం మనం ఇప్పుడు, అండ్ యాజ్ వెల్ as థీమ్. సో ఈ అకేషన్లో భాగంగానే యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు లాంచ్ చేసిన ఒక పోర్టల్ ఏంటి అంటే సాక్రెడ్ పోర్టల్ అనమాట. దెన్ ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోబోయే ఏరియాస్ ఏంటి అంటే సాక్రెడ్ పోర్టల్ అనేది ఏంటి, రైట్? దెన్ తర్వాత ఈ సాక్రెడ్ పోర్టల్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, ఈ సాక్రెడ్ పోర్టల్కి ఎవరు రిజిస్టర్ అవ్వచ్చు, రైట్? సో ఈ ఏరియాస్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. దెన్ దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, యాక్చువల్గా సాక్రెడ్ పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారు? సో ఫస్ట్ మనం హిస్టరీ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ సాక్రెడ్ పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈవెన్ ఇప్పుడు ఏంటంటే కొన్ని డేటాస్ ఎస్టిమేషన్ ప్రకారం ఏంటి అంటే 2050 వరకు ఇంకా మిలియన్స్ ఆఫ్ లైక్ ఓల్డర్ పర్సన్స్ ఇంకా వాళ్ళ పాపులేషన్ అనేది ఇంక్రిమెంట్ అవ్వబోతుంది. సో మేజర్గా ఏంటి అంటే ఈవెన్ ఫ్యామిలీస్లో చూసుకున్నట్టయితే ఓల్డర్ పర్సన్స్ ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ కేర్ కానీ లాస్ అవుతున్నారు. ఎందుకు? ఫినాన్షియల్ సపోర్ట్ కానీ వాళ్ళ యొక్క వెల్త్కి కన్సిడరేషన్ చేసుకొని ఇలాంటివి అన్నీ లూజ్ అవుతాయి. సో ఈవెన్ వాళ్ళు హెల్దీగా సేఫర్గా అండ్ ఈవెన్ లైక్ ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగర్ ఉండడం కోసమే ఈ సాక్రెడ్ పోర్టల్ని లాంచ్ చేశారనమాట. మరి ఈ సాక్రెడ్ పోర్టల్ యొక్క ఆబ్జెక్టివ్ అంటున్నాం కదా, సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం కాన్సెప్ట్లోకి వెళ్ళి ఇందులో ఎలాంటి మినిస్ట్రీస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి అనేది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది యాక్చువల్గా ఇది ఆపరేషనల్గా ఇంకా వర్క్ చేయడం కోసం మేజర్ పార్ట్ తీసుకుంది మనకి ఈ పోర్ట్ఫోలియో అనమాట. ఏంటది? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దెన్ ఈ పోర్టల్ అనేది యాక్చువల్గా మనకి ఏం ప్రొవైడ్ చేయబోతుంది? దిస్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎ ప్లాట్ఫామ్. అది కూడా ఎవరికి అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సీకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, సో వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ జాబ్స్ చూసుకోవడం కోసం ఈ పోర్టల్ అనమాట. అందులో వాళ్ళ యొక్క ఇష్యూస్ని వాళ్ళు లైక్ గ్రీవియన్సెస్ ఇవ్వచ్చు, అంటే కంప్లైంట్ చేయొచ్చు అనమాట. దెన్ మేజర్గా ఇక్కడ మనకి ఇండియా యొక్క సీనియర్ సిటిజన్స్కి. దెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే 60 years ఆఫ్ ఏజ్ ఆర్ మోర్ దాన్ 60 years ఆఫ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ పోర్టల్ సాక్రెడ్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. క్లియరా? నెక్స్ట్ ఈ సాక్రెడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి యాక్చువల్గా అంటే సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ. ఏంటది? సీనియర్ ఏబుల్ సిటిజన్స్. ఓకే, సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి వరకు సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? అది వరకు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఎంప్లాయ్మెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈవెన్ వాళ్ళ యొక్క 60 years ఆఫ్ ఏజ్ దాటిన తర్వాత కూడా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ కోసమే యాక్చువల్గా అంటే డిగ్నిటీ కోసము మేజర్గా. ఓకే, అంటే మనం చెప్పాం కదా ఇందాకనే మేజర్గా ఓల్డర్ పర్సన్స్ కొంతమంది ఏంటంటే ఫ్యామిలీస్లో సరిగ్గా చూడకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేజర్గా ఫేస్ చేస్తుంటారు. సో ఈవెన్ వాళ్ళ డిగ్నిటీ కోసం ఈ రీఎంప్లాయ్మెంట్ కోసమే ఇక్కడ సాక్రెడ్ పోర్టల్ని వాళ్ళు లాంచ్ చేశారు. దెన్ ఈ పోర్టల్ అనేది మనం చూసుకున్నట్టయితే నాట్ గ్యారంటీడ్ అనమాట. అంటే మ్యాక్సిమం 100% ఇప్పుడు జాబ్ వీళ్ళకి ఇస్తుంది అలా కాదు. జస్ట్ ఇది ఒక ఎనాబ్లర్ లాగా వర్క్ చేస్తుంది స్టేక్ హోల్డర్స్కి ఇంకా ఈ సీనియర్ సిటిజన్స్కి. జస్ట్ ఒక ఎనాబ్లర్గా ఇక్కడ సాక్రెడ్ పోర్టల్ వర్క్ చేస్తుంది, కానీ నాట్ ఏ గ్యారంటీడ్ వన్. ఓకేనా, ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ విత్ ద ఎయిమ్ ఆఫ్ అంటే మేజర్ ఆబ్జెక్టివ్ చూసుకున్నట్టయితే అనేబుల్ వేస్ అనమాట, చాలా ఎక్కువగా వేస్. ఓకే, నంబర్ ఆఫ్ వేస్ని ఎన్ష్యూర్ చేయడం కోసం ఎవరికి? సీనియర్ సిటిజన్స్ దాట్ దే షుడ్ లివ్ ఏ హ్యాపీ హెల్తీ డిగ్నిఫైడ్ ఎంపవర్డ్. మేజర్గా ఏంటి అంటే సెల్ఫ్ రిలయంట్ లైఫ్. ఓకే, అంటే వాళ్ళు చూసుకునేలాగా సెల్ఫ్ రిలయంట్ లైఫ్ కోసమే కొన్ని వేస్ని ఫైండ్ చేయడం కోసమే ఈ సాక్రెడ్ పోర్టల్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ ఏ మినిస్ట్రీ మనకి మేజర్ రోల్ ప్లే చేసింది? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్టయితే ఇండియా ఇంకా యూఎస్ అనేవి సెటప్ చేశారు. దేని గురించి అంటే అబౌట్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అనమాట. ఏంటది? ISA, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అగ్రిమెంట్. సో ఇక్కడ మనం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటున్నాం, రైట్? సో మరి ఈ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ గురించి మేజర్గా ఫోకస్ చేసేది ఏంటి అంటే ఈ డిఫెన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి బేసిస్ పైన. ఓకే, దెన్ మనం ఇక్కడ టైటిల్లో కానీ హెడ్డింగ్ చూసుకున్నట్టయితే JWG అన్నాం. ఈ JWG అనేది ఏంటి అంటే యాక్చువల్గా దీని యొక్క ఫంక్షన్ కూడా ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఏంటది? మనకి జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనమాట. ఓకే, ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనేది
పీరియడికల్గా మీట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు దేని గురించి ఫోకస్ చేస్తారు ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ అంటే అలైనింగ్ అబౌట్ ద పాలసీస్ ఇంకా ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అండ్ యాజ్ వెల్ as sharing the information regarding the defense out edging technologies. Okay, so this is the main function of joint working group. నెక్స్ట్ వెళ్ళినట్టయితే మనం ఇదివరకు డిస్కస్ చేసినట్టు యాక్చువల్గా ఈ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో ఈ సమ్మిట్ అనేది సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 1 of 2021లో ఎక్కడ మనకు అది న్యూఢిల్లీలో ప్లేస్ చేసుకుందనమాట. దెన్ ఈ సమిట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఎప్పుడు కానీ అగ్రిమెంట్ అంటున్నాం కాబట్టి 2 కంట్రీస్ ఏవి ఇందులో మేజర్ రోల్ ప్లే చేశారు, ఆ 2 కంట్రీస్ ఏంటి మనకి ఇండియా ఇంకా యూఎస్. దెన్ ఎప్పుడు కానీ సమ్మిట్స్ అంటున్నాం కాబట్టి సో అందులో రిప్రజెంటేటివ్స్ కానీ డెలిగేషన్స్ని కానీ అడుగుతుంటారు. మనం ఈవెన్ ప్రీవియస్ క్లాస్లో కూడా కవర్ చేసినప్పుడు కాన్సెప్ట్స్ మీరు ఫోకస్ చేశారో లేదో డెలిగేషన్స్ యొక్క నేమ్స్ అడిగారు, రైట్? ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా నేను మీకు క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. అప్పుడు ఏంటి అంటే ఇండియాని రిప్రజెంట్ చేసిన డెలిగేషన్ ఎవరు? ఓకే, అంటే ఇప్పుడు సటన్ ఏంటి మనకి ఇండియా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ సమ్మిట్ ఏదైతే ఉందో 2021లో జరిగిన సమ్మిట్, ఈ సమ్మిట్ని ఇండియా నుండి రిప్రజెంట్ చేసిన డెలిగేషన్ ఎవరు అంటారు. ఓకేనా? మళ్ళీ ఇందులో ఇంకొక పార్ట్ ఏంటి మనకి అదర్ కంట్రీ ఏంటి యూఎస్. సో యూఎస్ సైడ్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేశారు? సో మనం వాళ్ళ నేమ్స్ చూసుకున్నట్టయితే దిస్ వాస్ లెడ్ బై డెసిగ్నేటెడ్ సెక్యూరిటీ అథారిటీస్ ఎవరు అంటే సచ్ as అనురాగ్ బాజ్పాయ్ ఫ్రమ్ ఇండియా సైడ్ అండ్ డవిడ్ పౌల్ బంగటి ఫ్రమ్ యూఎస్ సైడ్ అనమాట. ఓకేనా? సో 2 నేమ్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఏంటది? అనురాగ్ బాజ్పాయ్ గారు ఇండియా నుంచి, మేజర్గా ఇండియా నుండి అడుగుతుంటారు క్వశ్చన్ అయితే, ఎందుకంటే మనం మేజర్గా ఇండియాలో రాస్తున్నాం ఎగ్జామ్స్ కాబట్టి. ఒకవేళ వర్స్ట్ కేసెస్లో యూఎస్ పర్సన్ నేమ్ అడుగుతారు, బట్ మ్యాక్సిమం ఇండియా నుండి ఎవరు యాక్చువల్గా రిప్రజెంట్ చేశారు ఈ సమ్మిట్ని అనే క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ మేజర్గా యాక్చువల్గా సమ్మిట్ ఎందుకు ప్లేస్ చేసుకుంది అంటే ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసింది. దేనికి రోడ్ మ్యాప్ క్రియేట్ చేసింది అంటే ఈ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో దీనికి ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశారు ఈ సమ్మిట్ ద్వారా. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ యాజ్ వెల్ as మేజర్గా ఫోకస్ చేసింది ఈ సమ్మిట్ ఏంటి అంటే టు డెవలప్ అ ప్రోటోకాల్ టు ఎక్స్చేంజ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. వేటి మధ్యలో బిట్వీన్ ద డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఆఫ్ బోత్ ద కంట్రీస్. ఇక్కడ బోత్ ద కంట్రీస్ అంటే ఏంటి మనకి ఇండియా ఇంకా యూఎస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మిత్రశక్తి 21 ఎక్సర్సైజ్ అనమాట. ఈ మిత్రశక్తి 21 ఎక్సర్సైజ్ అనేది యాక్చువల్గా ఇది బైలాటరల్ జాయింట్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్కి మధ్యలో ఇప్పుడు ప్లేస్ చేసుకుంది అంటే ఇండియా ఇంకా శ్రీలంక. మిత్రశక్తి ఎక్సర్సైజ్ అనేది యాక్చువల్గా ఇండియా నైబరింగ్ కంట్రీస్తో ఇలాంటి ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం కోసం దీన్ని 2016లో యాక్చువల్గా ఇన్ ద ఇయర్ 2013లో ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడది? 2013లో. అంటే ఈ మిత్రశక్తి 21 ఏదైతే ఉందో ఇది 8th ఎడిషన్ అనమాట. ఎన్నో ఎడిషన్? న్యూమరికల్ టర్మ్ కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ 8th ఎడిషన్ అనమాట. దెన్ బైలాటరల్ అన్నాము అంటే 2 కంట్రీస్, రైట్? ఇండియా ఇంకా శ్రీలంక యాక్చువల్గా ఈ మిత్రశక్తి ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దెన్ ఈ ఎక్సర్సైజ్ అనేది లైక్ ఏ డేట్స్ రోజు ప్లేస్ చేసుకుంటుంది అంటే యూ కెన్ సీ హియర్ ఫ్రమ్ October 4th to October 15th of 2021. యాక్చువల్గా ఇదేంటంటే ఎక్కడ జరగబోతుంది మనకి అంటే అట్ ఎ కాంబాట్ ట్రైనింగ్ స్కూల్ దట్ ఈస్ ఇన్ శ్రీలంక. దెన్ ఇండియా నుండి యాక్చువల్గా వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే, సో యూ కెన్ సీ హియర్ దిస్ విల్ బీ క్లోజ్డ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రమోటింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 కంట్రీస్. ఎప్పుడు కానీ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినా, నావల్ ఎక్సర్సైజ్ ఆర్ ఎల్స్ యూ కెన్ సీ డిఫెన్స్ ఎక్సర్సైజ్ లాంటివి కండక్ట్ చేస్తున్నారు అంటే బిట్వీన్ 2 కంట్రీస్, లేదా ఒకవేళ బైలాటరల్ అన్నప్పుడు 2 కంట్రీస్ మధ్యలో, లేదు ట్రైలాటరల్ అన్నాం 3 కంట్రీస్, మల్టీలాటరల్ అంటున్నాం ఓకే మోర్ దాన్ 2 కంట్రీస్ ఏవైతే యాక్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో. ఎందుకోసము యాక్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ కానీ బాండ్ కానీ ఇంకా స్ట్రాంగర్ చేయడం కోసమే ఇలాంటి ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తుంటారు. అంటే ఈవెన్ వాళ్ళ మధ్యలో ఉన్న ఇంకా ఏదైతే బాండ్ ఉందో అది ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, స్ట్రెంగ్తెన్ చేయడం కోసమే ఇలాంటివి కండక్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? మిత్రశక్తి ఎక్సర్సైజ్ గురించి. ఈజ్ ఇట్ క్లియర్? సో దట్ ఈస్ బిట్వీన్ ద మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇక్కడ ఎలాంటి రిలేషన్స్ అంటే ఆర్మీకి సంబంధించిన రిలేషన్. ఓకే, ఆర్మీస్ ఆఫ్ ఇండియా ఇంకా శ్రీలంక. అండ్ ఈ ఎక్సర్సైజ్లో ఇండియా నుండి ఈవెన్ ఇఫ్ యూ కెన్ సీ 120 పర్సనల్స్ ఇండియన్ ఆర్మీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ బెటాలియన్ విత్ ద బెటాలియన్ ఆఫ్ శ్రీలంకన్ ఆర్మీ. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసేది. అండ్ అలాంగ్ విత్ దిస్ అంటే వాళ్ళ బాండ్ స్ట్రెంగ్తెన్ చేయడంతో పాటు ఈవెన్ దే ఆర్ గోయింగ్ టు ఎన్హాన్స్ ద ఇంటర్ఆపరబిలిటీ అండ్ షేర్ బెస్ట్ ప్రాక్టీసెస్ రిగార్డింగ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్
టెర్రరిజం ఆపరేషన్స్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అంటే దీంతో భాగంగా ఇంకా ఎలాంటి ఏరియాస్లో వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అంటే ఈ ఇండియా శ్రీలంక కండక్ట్ చేస్తున్న మిత్రశక్తి 21 ఎక్సర్సైజ్ గురించి ఒకవేళ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటే ఈవెన్ కొన్నిసార్లు ఇలాంటి ఏరియాస్లో కూడా అంటే ఇఫ్ యూ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్మీకి సంబంధించిన ఒక రిలేషన్ గురించి, రైట్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి? ఇంటరాపరబిలిటీ గురించి. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి మీకు? ఇన్సర్జెన్సీ అండ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ టెర్రరిజం ఆపరేషనల్. అండ్ డి ఏంటంటే నన్ ఆఫ్ ద ఎబో. సో మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు మిత్రశక్తి ఎక్సర్సైజ్ అంటుంటారు. అప్పుడు మీరు ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ అనేది మీ ఆన్సర్ అయ్యి ఉంది. అందుకోసమే ఈవెన్ ఈ ఎక్సర్సైజ్లో వాళ్ళు ఏ ఏరియాస్ ఫోకస్ చేస్తున్నారో కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే రీసెంట్గా జరిగిన ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్లో ఇండియా బ్రాంజ్ మెడల్ విన్ అయింది. ఈజీ క్లియర్? సో ఇదే మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఇంకా ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. ఓకే, ఇవి యాక్చువల్గా ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇవి గవర్నింగ్ బాడీసా ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది అక్టోబర్ 1 రోజు 2021లో జరిగింది. సో ఈ జరిగిన దాంట్లో ఇండియన్ మెన్స్ టేబుల్ టెన్నిస్ టీం వాళ్ళు బ్రాంజ్ మెడల్ విన్ అయ్యారు. ఓకేనా? సో వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ దెమ్ ఫస్ట్ ఇండియన్ మెన్స్ టీమ్. దాని తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఈ ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది బై ఎన్యువల్ టోర్నమెంట్ అనమాట. ఏంటది? బై ఎన్యువల్. ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా కవర్ చేశాను మీకు. ఇక్కడ బై ఎన్యువల్కి ఇంకా డిఫరెన్స్ ఏంటి బై యాన్యువల్కి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, కొన్నిసార్లు క్వశ్చన్స్ రైజ్ చేస్తారు ఏమని మనకి ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది బై ఎన్యువలా బై యాన్యువలా అంటుంటారు. ఓకేనా? అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? బై ఎన్యువల్. బై ఎన్యువల్ అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరిగేదాన్ని బై ఎన్యువల్ అంటారు. ఏంటది? 2 ఇయర్స్కి ఒకసారి జరిగేది. దెన్ బై యాన్యువల్ అంటే ఒకటే ఇయర్లో 2 టైమ్స్ ఆ ఈవెంట్ అనేది జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు సపోజ్ చూసుకుందాం మనం ఏదైనా ఒక టోర్నమెంట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు అదేంటి అంటే 2021లోనే జనవరిలో ఒకసారి టోర్నమెంట్ జరిగింది, మళ్ళీ ఇన్ ద మంత్ ఆఫ్ లైక్ ఆగస్ట్లో ఒకసారి టోర్నమెంట్ జరిగింది. అప్పుడు దాన్ని ఏమంటారు? బై యాన్యువల్ అంటే ఒకే ఇయర్లో 2 టైమ్స్ జరుగుతుంది అంటే బై యాన్యువల్ అంటారు. యాన్యువల్ అంటే మనకి ఇయర్ కదా, రైట్? బై అంటే ఏంటి? 2, రైట్? సో 1 ఇయర్ 2 ఈవెంట్స్. దెన్ ఆపోజిట్గా ఏంటి మనకి? బై ఎన్యువల్ అంటే ఇప్పుడు 2021లో ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత, రైట్? అంటే 2022 వదిలేయండి, రైట్? మధ్యలో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు 2023లో మనకి ఇక్కడ ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ప్లేస్ చేసుకుంటుంది. అర్థమైంది కదా? ఇయర్ ఆఫ్టర్ ద ఇయర్. ఓకేనా? సో 2 ఇయర్స్కి ఒకసారి జరిగే వాటిని బై ఎన్యువల్ అంటారు. ఈజీ క్లియర్? నెక్స్ట్ యాక్చువల్గా ఈ ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది కాంటినెంటల్ టోర్నమెంట్గా రిఫర్ చేస్తారు. కాంటినెంటల్ అన్నారు ఎందుకు? ఏషియా, రైట్? సో అట్లీస్ట్ ఆ నేమ్తో కన్సిడర్ చేయండి. అండ్ యాక్చువల్గా వీటిని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అనమాట. దెన్ ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ గురించి చూద్దాం. ఇది గవర్నింగ్ బాడీ అనమాట. వీటికి ఈ నేషనల్ టేబుల్ టీమ్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్స్ వాటి యొక్క గవర్నింగ్ బాడీ మళ్ళీ ఈ ఇంటర్నేషనల్ది. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనం సపోజ్ చూసుకున్న స్టేట్స్కి ఇప్పుడు కంట్రోల్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, అలా సెంట్రల్కి మళ్ళీ వేరే సెంట్రల్కి ఉన్న రిలేషన్స్ ఏమంటాం మనం? ఇంటర్నేషనల్. అలా నేషన్స్ని కంట్రోల్ చేసేది ఇక్కడ అంటే గవర్న్ చేసేది, రైట్? కంట్రోలింగ్ అని కాదు, గవర్న్ చేసేది ఈ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ వీటి యొక్క గవర్నింగ్ బాడీయే కాకుండా దిస్ విల్ లుక్ ఆఫ్టర్ ది రూల్స్ కానీ రెగ్యులేషన్ కానీ ఈవెన్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అంటే ఈ టేబుల్ టెన్నిస్ స్పోర్ట్కి సంబంధించిన టెక్నాలజీస్ ఇంప్రూవ్మెంట్ కూడా చూసుకునేది ఇక్కడ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. ఈజీ క్లియర్? సో ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్లో లైక్ 2 to 3 కాన్సెప్ట్స్ని కవర్ చేసాం ప్యారలల్గా. సో కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఓన్లీ డైనమిక్ పార్టే కాకుండా స్టాటిక్ పార్ట్ కూడా మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మేజర్గా మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా డిస్కస్ చేస్తున్నాను బికాస్ కొన్నిసార్లు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మేజర్గా కరెంట్ అఫైర్స్ నుండి మ్యాక్సిమం ప్రస్తుతం ఉన్న వాటి గురించి అడుగుతారు. కానీ వర్స్ట్ కేసెస్లో మీకు పేపర్ డిఫికల్టీగా వస్తే ఈవెన్ దానికి సంబంధించిన హిస్టారికల్ పార్ట్ కూడా అడుగుతుంటారు. ఓకే, నెక్స్ట్ ఇండియా బేస్డ్ డాక్టర్ రుక్మిణి బెనర్జీ వాజ్ అవార్డెడ్ విత్ 2021 ఇదాన్ ప్రైజ్. యాక్చువల్గా ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇదాన్ ప్రైజ్ గురించి. ఇదాన్ ప్రైజ్ అనేది యాక్చువల్గా ఎవరికి ఇస్తారు, అది ఎప్పటి నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ ఎవరు ఇస్తారు? మనకి ఇక్కడ ఇదాన్ ఫౌండేషన్ వాళ్ళు 2016 నుండి ఈ ప్రైజ్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. మరి ఎవరికి యాక్చువల్గా ఈ ప్రైజ్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే ఇండివిజువల్స్ కానీ ఎవరైతే ఉన్నారో
మేజర్గా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఈ ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడము, లేదు అంటే ఈ ఎడ్యుకేషన్ రీసెర్చ్లో ఇంకా టెక్నాలజీస్ గురించి ఇంప్రూవ్ చేయడం, సో ఇలాంటి వాటికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ ఇదాన్ ప్రైజెస్ అనేవి ఇస్తుంటారు. సో ఇప్పుడు రీసెంట్గా ఈ ఇదాన్ ప్రైజ్ అనేది ఎవరు ఇస్తున్నారు ఇక్కడ మనకి? ఇదాన్ ఫౌండేషన్ వాళ్ళు. ఓకే, దెన్ 2021లో ఇండియా బేస్డ్ సంబంధించిన డాక్టర్ రుక్మిణి బెనర్జీ గారు యాక్చువల్గా ఈ అవార్డ్ని కైవసం చేసుకున్నారు. అండ్ ఇండియాకి సంబంధించిన పర్సన్తో పాటు ఓకేనా యూఎస్కి సంబంధించిన పర్సన్ ఎవరు యాక్చువల్గా అంటే ప్రొఫెసర్ ఎరక్ హన్షిక్ గారు ఈ అవార్డ్ని తీసుకున్నారు. ఇరాట్ దట్ ఈస్ ఆఫ్ ఇదాన్ ప్రైజ్ ఆఫ్ 2021. సో ఇక్కడ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, కానీ మీరు మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇండియా బేస్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఇండియాకి సంబంధించిన పర్సన్? రుక్మిణి బెనర్జీ గారు. ఓకేనా, నెక్స్ట్ ఈ అవార్డు అనేది మేజర్గా వీళ్ళిద్దరికి ఇచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క రికగ్నిషన్ దేనికి అంటే ఫర్ రికగ్నిషన్ ఆఫ్ దేర్ గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ ఏదైతే ఉందో విచ్ అడ్రసెస్ క్రూషియల్ పీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పజిల్ అనమాట. దేని గురించి? ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్కమ్స్ ఆఫ్ ద లెర్నర్స్ అట్ అ స్కేల్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇందాక కూడా చెప్పాను కదా, ఒక ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం, లేదు అంటే ఎడ్యుకేషనల్ రీసెర్చ్లో టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేయడం, ఓకే వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఉంది అన్నప్పుడు ఈ ఇదాన్ ప్రైజెస్ని ఇస్తుంటారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఇండియాకి సంబంధించిన పర్సన్ని మేజర్గా స్ట్రెస్ చేసి ఫోకస్ చేయండి అండ్ ఇదాన్ ప్రైజ్కి సంబంధించిన కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ బాల్ రక్ష కిట్. ఏంట కిట్ మనకి? బాల్ రక్ష కిట్. సో ఇప్పుడు మనం ఈ బాల్ రక్ష కిట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఇందులో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే బాల్ రక్ష కిట్ అనేది ఏంటి, యాక్చువల్గా ఇది ఎవరి కోసం డెవలప్ చేశారు అండ్ ఎవరు డెవలప్ చేశారు, ఓకే ఈజ్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద ఏరియాస్ అండ్ ఇందులో ఎలాంటి మినిస్ట్రీస్ అనేవి మేజర్ రోల్ ప్లే చేశాయి అండ్ రీజన్ ఏంటి, ఓకే ఈ బాల్ రక్ష కిట్ని డెవలప్ చేయడం యొక్క రీజన్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఈ బాల్ రక్ష కిట్ని డెవలప్ చేసింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇంకా ఆయుష్ మినిస్ట్రీ. ఆయుష్ అంటున్నాం మనం, ఆయుష్ గురించి మనం బేసిక్ క్లాసెస్లో ప్రీవియస్ క్లాసెస్లో విత్ డీటెయిల్ డిస్క్రిప్షన్ డిస్కస్ చేశాము. సో ఇవి మనకి ట్రెడిషనల్ మెడిసినల్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా ఆయుష్ అనేవి ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునానిన్, సిద్ధ్ అండ్ హోమియోపతి. సో ఇవి ఏంటి మనకి ట్రెడిషనల్ మెడిసినల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. సో ఆ మినిస్ట్రీ దానికి ఆ మెడిసినల్ సిస్టమ్ సంబంధించిన మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆయుష్ మినిస్ట్రీ అనేది మేజర్ రోల్ ప్లే చేసింది. సో ఆయుష్ మినిస్ట్రీ యొక్క గైడ్లైన్స్తో కన్సిడర్ చేస్తే ఇక్కడ మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కూడా కాపప్ అయ్యి యాక్చువల్గా ఈ కిట్ని డెవలప్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ బాల్ రక్ష కిట్ అంటున్నాం కాబట్టి ఇదేంటంటే దిస్ ఈజ్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కిట్ అనమాట. సో దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే దట్ ఈస్ డెవలప్డ్ కీపింగ్ ద థర్డ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ డిసీజ్ ఇన్ ద మైండ్. సో మేజర్గా థర్డ్ వేవ్ని కన్సిడర్ చేస్తూ అంటే ఇక్కడ మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటున్నాం. సో ఇప్పటివరకు చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో సో మేజర్గా వీళ్ళకి ఏంటంటే ఈ కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ని ఇండియాలో డెవలప్ చేయలేదు. సో అది వచ్చేంత వరకు ఇప్పుడు మేజర్గా సిగ్నిఫికెన్స్ ఉండేది ఈ బాల్ రక్ష కిట్కి అనమాట. ఇందులో కొన్ని సిరప్స్ కూడా ఉంటాయి విత్ డ్రై గ్రేప్స్ కానీ, సో కొన్ని ఏవైతే ఇమ్యూనిటీ బూస్టర్ ఉన్నాయో సో అలాంటివి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ వాళ్ళు కొన్ని సిరప్స్ని కూడా డెవలప్ చేశారు. సో అది ఒక కిట్ ఏంటంటే మనకి ఇక్కడ బాల్ రక్ష కిట్ అనమాట. మరి ఇక్కడ చిల్డ్రన్ అంటున్నాం కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కి అంటే చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 16, ఓకే సో వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ రావడం కోసం అంటే ఈ సార్స్ కరోనా వైరస్ 2 ఏదైతే ఉందో సో దీన్ని తట్టుకోవడం కోసం కూడా మేజర్గా అంటే ఇక్కడ కోవిడ్ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం మేజర్గా ఇమ్యూనిటీ బూస్టర్ని వాళ్ళు డెవలప్ చేయడం కోసం యాక్చువల్గా ఈ కిట్ని లాంచ్ చేశారు. ఆ కిట్ మనకేంటి ఇక్కడ బాల్ రక్ష కిట్ అనమాట. దెన్ this is an immunity boosting kit to protect the children at the age of 16 and ఏంటి ఇక్కడ మనకి అప్ టు ద ఏజ్ ఆఫ్ 16 అన్నారు. అంటే ఈవెన్ మనకి 18 తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వ్యాక్సిన్ అనేది కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ లైక్ బిలో ద ఏజ్ ఆఫ్ 16 వాళ్ళకి లేవు. సో అప్ టు ద ఏజ్ ఆఫ్ 16 వరకు యాక్చువల్గా ఈ బాల్ రక్ష కిట్ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ నేషనల్ ఆయుర్వేద డే ఆన్ November 2nd of 2021 నియర్లీ 10,000 కిట్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, మనకి ఈ ఒక్క టాపిక్లో అదో ప్యారలల్ కాన్సెప్ట్ కూడా కవర్ అయింది. ఏంటది మనకి ఇంపార్టెంట్ డేస్. ఏంటా ఇంపార్టెంట్ డే ఇక్కడ? నేషనల్ ఆయుర్వేద డే. ఎప్పుడది? November 2nd. సో ఈ November 2nd రోజు ఈ నేషనల్ ఆయుర్వేద మేజర్గా ఆయుర్వేద గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం వాటి యొక్క ఇంపార్టెంట్ రోల్, ఆయుర్వేద యొక్క ఇంపార్టెంట్ రోల్ ఎలా ఉంది పీపుల్స్ యొక్క హెల్త్లో అనేది తెలియజేయడం కోసం మేజర్గా ఈ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. సో ఈ నేషనల్ ఆయుర్వేద డే సందర్భంగా ఏంటి అంటే నియర్గా ఈ బాల్ రక్ష
కిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 10,000 కిట్స్ అనేది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బాల్ రక్ష కిట్ అండ్ యాజ్ వెల్ as ప్యారలల్ కాన్సెప్ట్ ఏంటి మనం కవర్ చేసింది ఇక్కడ ఇంపార్టెంట్ డే నేషనల్ ఆయుర్వేద డే ఆన్ November 2nd. సో దీంతో మన క్లాస్ సెషన్ ఫినిష్ అయింది. అండ్ యాజ్ వెల్ as మీరు మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇదివరకు ప్రీవియస్ వీక్ ఏదైతే ఉందో వాటి యొక్క అనాలిసిస్ జరుగుతుంది. యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ సెషన్లో ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఎవరైతే ఆన్సర్స్ మెన్షన్ చేస్తారో సో బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్స్ మీకు చెప్పిన ప్రకారం వాటి గురించి అనలైజ్ చేసి మీ యొక్క టాప్ కమెంట్స్ని రేపటి క్లాస్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. Is it clear everyone? So thank you everyone. We'll be meeting in our next class with some other exciting topics. Until then, stay tuned.